నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ప్రస్తుతం ఏదైతే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఓపీఎస్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని ఇప్పటికే వర్తించాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే కేంద్రం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రాలు జాప్యం చేయడం నిజంగా బాధాకరమని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు దీని మీద పోరాడుతూనే ఉన్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, స్టేట్ వైడ్ కూడా ప్రస్తుతం ఉండేటటువంటి ఎవరైతే 57 మెమో కిందకు వస్తారో ఆ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకు వర్తించాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రస్తుతం అయితే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితిలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ కూడా చాలా మంది ఉపాధ్యాయులు తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. అసలు నిజంగా వాస్తవానికి వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళ డిమాండ్స్ ఎందుకని ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్స్ని పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీహరి, కొత్తకోట. శ్రీహరి గారు చెప్పండి, మీకు 2003లోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో ఉందో దాని ప్రకారం ఓపీఎస్ని మీరు అమలు చేయాలి అంటున్నారు. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి పోరాడుతున్నప్పటికీ ఎందుకని లేట్ చేశారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? అయితే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్త పెన్షన్ విధానాన్ని 2004 జనవరి 1 తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేసింది. మరి అదే రకమైనటువంటి కొత్త పెన్షన్ విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2020 సంవత్సరంలో 2004 జనవరి 1కి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు జరపక ముందు నోటిఫికేషన్లు వచ్చి ఆ నోటిఫికేషన్లో ఎంపికై సాంకేతిక కారణాల వల్ల ఎవరైతే ఆలస్యంగా నియామకం కాబడి వాళ్ళు కొత్త పెన్షన్ విధానంలోకి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని చెప్పి మెమో 57 ద్వారా ఒక వన్ టైం ఆప్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఏ రకంగా అయితే పిఎఫ్ఆర్డీఏ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 అమలుని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందో ఇప్పటికీ కూడా జవాబు లేనటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, మేము ఉద్యోగులకు ఇచ్చేస్తాం అంటారు, అనేక రకాలుగా హామీలు ఇస్తూ వచ్చారు. మొన్న వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా యోగలం పాదయాత్రలో మాకు ఈ మెమో 57 అమలుకి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని లోకేష్ బాబు గారికి ఇక్కడ ఆమదాల వలసలో జరిగినటువంటి యువగలం సభలో కూడా నేనే నా స్వయాన నా చేతులతోనే ఆయనకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. సమస్యలకి ఎంతమంది పెద్దలకి మేము వినతిపత్రాలు అందించినప్పటికీ కూడా మీ సమస్య మా దృష్టిలో ఉంది, మీ సమస్య న్యాయపరమైంది, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటుంటే ఆ మాటలకి మెస్మరైజ్ అయ్యి గత 10 ఏళ్లుగా చేస్తారని చూసి ఈరోజు కడుపు మండి రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వానికి మా సమస్య తాలూకా తీవ్రతను తెలియచేయడం కోసమే. ఇది మేము వ్యతిరేకంగా కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ఇది మా హక్కు. న్యాయపరమైనటువంటి కేంద్రం ఇచ్చినటువంటి సిపిఎస్ను ఏ రకంగా అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేసావో ఆ కేంద్రం ఇచ్చినటువంటి మెమోను కూడా అమలు చేయి. ఇట్ అడాప్ట్ అండ్ ఇంప్లిమెంట్ మెమో 57 ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రధానమైనటువంటి సింగిల్ ఎజెండాతో ఈరోజు జిల్లా స్థాయి మా రాష్ట్ర ఫోరం వారి పిలుపు మేరకు జిల్లా స్థాయి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గతంలో చూసుకున్నట్టే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఎన్నికల హామీల భాగంగానే ఈ ఓపీఎస్ని మీకు అమలు చేస్తామని చెప్పింది, బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేశారు. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం కనీసం మీకు హామీ కూడా ఇవ్వని పరిస్థితి, మరి ఈ ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఇది ఓపీఎస్ సిపిఎస్ సమస్య కాదమ్మా. గత ప్రభుత్వం సిపిఎస్ పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, రద్దు చేయలేకపోయారు. సిపిఎస్ అనేది రద్దు కాదనేటువంటి అంశం చాలామందికి కూడా తెలిసిందే. కానీ ఇక్కడ మెమో 57ని మనం ప్రధాన అంశంగా తీసుకోవాలి. యాజ్ పర్ ద నామ్స్ లీగల్గా చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోర్టుకు వెళ్తే 2017లో చాలామంది కోర్టుకు వెళ్ళి అయ్యా మాకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎఫెక్ట్ కాకముందు మాకు నోటిఫికేషన్ వచ్చింది, మాకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం ఈ సిపిఎస్ అనేది లేదు, కానీ ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాల వల్ల మమ్మల్ని ఆలస్యంగా నియామకం చేసింది, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మాకు సిపిఎస్ లేనప్పుడు మాకు ఎలా సిపిఎస్ రద్దు అమలు చేస్తారు బలవంతంగా, మాకు కూడా ఓపీఎస్ కావాలి అని చెప్పి కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. చాలా కోర్టులు ప్రధానంగా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా తీర్పిచ్చి ఎవరికైతే ఈ సిపిఎస్ ఎఫెక్ట్ కాకముందు నోటిఫికేషన్లు వచ్చాయో ఆ నోటిఫికేషన్లో ఎంపికైన ప్రతి ఉద్యోగికి కూడా వన్ టైం ఆప్షన్ ఇవ్వండి ఓపీఎస్లోకి మారడానికి అని అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టు తీర్పుల్ని అనుసరించి మెమో 57ని అమలు చేసింది. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఏదైతే ఇప్పటి వరకు మీరు ఈ ఓపీఎస్ కోసం అడుగుతున్నారో కొన్ని రాష్ట్రాలకి ఇప్పటికే ఈ ఓపీఎస్ అమల్లో ఉంది, కానీ ఏపీలో మాత్రం ఎందుకు జాప్యం అవుతుంది అనుకుంటున్నారు? అసలు వర్తిస్తుంది అనుకుంటున్నారు? ఇది గతంలో 2020లో భారతదేశ ప్రభుత్వం ఎవరైతే కోర్టుకు వెళ్ళి ఢిల్లీ హైకోర్టు ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం మెమో 57ని సాధించుకున్నారో వారందరికీ కూడాను
ఈ కేంద్ర ప్రభుత్వం మెమో ప్రకారంగా 2004 జనవరి 1కి ముందు నియామకాలు తప్ప మిగతా ప్రక్రియ అంతా పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారో ఆ ప్రాప్తికి వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి. రాష్ట్రాలకు అదే మెమో 57లో ఒక సూచన పరాయంగా క్లాజ్ 121 ప్రకారంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరిగా ఎక్కడైనా జరిగితే వారికి కూడా ఈ విధమైనటువంటి పాత పెన్షన్ విధానాన్ని అనువర్తింప చేయమని అందులో నోటిఫై చేసినప్పుడు దాదాపు 16 రాష్ట్రాల్లో దీన్ని నోటిఫై చేసిన ఉద్యోగాల ప్రాప్తికి వారందరికీ పాత పెన్షన్ ఇచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రము ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎందుకు ఈ దిశలో ప్రయత్నం చేయలేదని, అయినప్పటికీ కూడా మా వంతుగా డిఎస్సి 2003 ఫారం తరపున అనేక వినతులు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి మరియు విద్యాశాఖ మంత్రి వారికి అందజేసినా కూడా వారు ఈ రకమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు వెళ్ళడం లేదనేటువంటి ఒక ఆవేదనతో మరి వినతులు విజ్ఞాప్తులు అనేటువంటి పక్కన పెట్టి తాత్సారం చేస్తున్నారనేటువంటి ఒక రకమైనటువంటి ఆవేదనాభరితమైనటువంటి పోరాటంలోంచి నేడు నిరసన దీక్షకు మేము పూనుకున్నాం. మా దాదాపు 11,000 మంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉండేటటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ పోలీస్ సోదరులందరూ కూడా ఈ పాత పెన్షన్ ఉపాధ్యాయులతో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. పాత పెన్షన్ విధానానికి అర్హులైనటువంటి దాదాపు 7,000 మంది మాత్రమే ఉపాధ్యాయ మిత్రులు ఉంటే ఇతర డిపార్ట్మెంట్లకు చెందినటువంటి ఉద్యోగులు 3,000 వరకు, దాదాపు ఒక 1,600 మంది కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా పాత పెన్షన్ విధానంలోకి అర్హులే. ప్రభుత్వం కూడా వీరి వివరాలన్నింటినీ 2020లో అప్పటి కమిషనర్ విద్యాశాఖ కమిషనర్ సంజారాణి మేడం గారి ద్వారా సేకరించింది. ఆ సేకరణే పలుమార్లు అనేక సార్లు పదే సేకరణ రూపంలోనే ఉంది. ఈ సేకరించినటువంటి వివరాలన్నింటినీ ఒక ఫైల్ రూపంలో తయారు చేసి ఆర్థిక శాఖ వద్ద ఫైల్ నెంబర్ 127006 ద్వారా కంప్యూటర్ ఫైల్ ద్వారా నిక్షిప్తం చేసుకున్నారు. వాటన్నింటినీ మరి అతి త్వరలోనే మీకు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తామని తెలియజేసినప్పటికీ కూడా కార్యాచరణ రూపంలోకి తీసుకురావడంలో తాత్సారం చేయడం అనేటువంటి విషయంలో మేమందరము కూడా ఆవేదన భరితం చెంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, కేంద్రం కూడా కూటమిలో ఒక భాగంగా ఉంది కాబట్టి అసలు ఇప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వం తలుచుకుంటే చేయగలదా అనుకుంటున్నారా? మీకు తప్పకుండా మేడం గారు, ఇది ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వము మరియు కూటమి ప్రభుత్వము మంచి సానుకూలమైనటువంటి వాతావరణాల్లో ఉన్నాయి. కావున కేంద్ర ప్రభుత్వం మెమోని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా అమలు చేస్తుందని భావిస్తున్నాం. ఎందుకనగా ప్రస్తుత గవర్నమెంట్, ప్రస్తుత కూటమి ప్రభుత్వమే అప్పటి మా డిఎస్సి నోటిఫికేషన్కి మూల కారణం. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో నేడు పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి నోటిఫికేషనే 2003 డిఎస్సి. వారు అదే స్థాయిలో 2003 డిఎస్సి వాళ్ళతో పాటు సిపిఎస్ మిత్రులకి గ్రాట్యుటీ సదుపాయము, ఫ్యామిలీ పెన్షన్ సదుపాయం సైతం కల్పించారు. మరి ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించి ఈ ఒక్క విషయంలో మాత్రం 11,000 మంది ఉద్యోగుల విషయంలో మాత్రం ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి 16 రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి తర్వాత కూడా మన రాష్ట్రంలో ఇది ఎందుకు ముందుకు వెళ్ళడం అర్థం కావడం లేదు. మరి ప్రత్యేకంగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. 3 ఐఏఎస్లకి, మన రాష్ట్రంలో పనిచేస్తున్న 3 ఐఏఎస్లకి ఇదే కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి 3 ఐఏఎస్లకి పాత పెన్షన్ విధానాన్ని అనువర్తింపజేసి మాకు మాత్రం దిగువ స్థాయి ఉద్యోగులైనటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మాత్రం అమలు చేయకపోవడం ఎంతవరకు? సెంట్రల్లో కూడా ఇప్పటికే మనకి రైల్వేకి సంబంధించి కానివ్వండి లేదా అలాంటి శాఖలకు సంబంధించి ఇప్పటికే ఈ 57 మెమోని అయితే అనువదింప చేశారు. కానీ కేవలం రాష్ట్ర స్థాయిలో ఎందుకని అనువదింప చేయడం? కేంద్ర ప్రభుత్వం మెమో 57లో ఉన్నటువంటి సూచన ఏమిటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా ఉండేటటువంటి ఏదైనా నోటిఫికేషన్లకు ముందు రాత పరీక్షలు, రిజల్ట్ అన్నీ అయిపోయి కేవలం నియామకాలు ఆలస్యమైన కారణాన, అది కూడా ప్రభుత్వ చర్యల కారణాన ఉంటే వారందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అనువర్తింపు చేసుకోవడానికి పరిశీలించండి అని ఒక క్లాజ్ పెట్టినప్పుడు ఆ క్లాజ్ ప్రాప్తికి అప్పటికి ఉండేటటువంటి ప్రభుత్వాలన్నీ కూడాను కాస్త సానుకూల ధోరణితో ఉండే ప్రభుత్వాలన్నీ కూడాను లేదా అక్కడ ఉండేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ వేసినటువంటి డిమాండ్ మేరకు అమలు చేశాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా గత 6 ఏళ్లుగా ఇదే పని మేము చేస్తున్నాం. గత గవర్నమెంట్ హయాంలో ఈ ఫైల్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వరకు కూడా చేరింది. అయినప్పటికీ కూడా రాజకీయ కోణంలో దాన్ని ఆపి ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి అదే రకమైనటువంటి కోణంలో ఆలోచిస్తుందేమో అనేటువంటి ఒక ఆందోళనతో మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మేడం, మీరు చెప్పండి, మీ టీచర్స్తో పాటు దాదాపు 11,000 మంది ఉద్యోగులు ఇందులో ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఓపీఎస్ని మీరు అనువదించాలని అడుగుతున్నారు. కొన్ని స్టేట్స్ ఇప్పటికే ఇంప్లిమెంట్ అయితే చేసింది, బట్ మీ వరకు వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు?
అదే మేడం గారు మా పోరాటం. ముఖ్యంగా మా ఆవేదన తెలియజేయాలి, ప్రభుత్వంకి మా ఆవేదన అందించాలనే ఉద్దేశంతో మేము ఈ న్యాయ పోరాటం చేస్తున్నాం. మేము అడిగే దాంట్లో ఖచ్చితంగా న్యాయం ఉంది. సిపిఎస్సి అనేది రద్దు చేయలేకపోవచ్చు, కానీ ఈ మెమో 57 ప్రకారం మా డిఎస్సి ఫామ్కి 2003 డిఎస్సి ఫామ్కి రద్దు చేసే అవకాశం ఉంది. సిపిఎస్సిని ఎంత వేగంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఎంత వేగం చర్యలు తీసుకుందో, ఒక న్యాయం చేయడం కోసం ఎందుకు వెంటనే అమలు చేయట్లేదని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మా ఉపాధ్యాయులు మధ్యతరగతి కుటుంబాలకి ఉద్యోగాలు వచ్చాయంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కాబట్టి మేము ఆ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. అలాగే మా 2003 డిఎస్సి వాళ్ళు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండాలంటే ఈ మెమో 57 ప్రకారం కంపల్సరిగా మాకు ఈ ఓల్డ్ పెన్షన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం మేడం గారు. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే కోర్టుకు కూడా అప్రోచ్ అయ్యామని చెప్తున్నారు కదా, అసలు కోర్టు నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? మీకు ఇవ్వాలని చెప్పిందా? ఏం చెప్పి మాకైతే మేము రీసెంట్గా వెళ్ళాం కాబట్టి ఇంతవరకు ఆదేశాలు రాలేదు. కానీ మేడం గారు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి హైకోర్టులో కేసు వేయడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. దాని ప్రాప్తికి వాళ్ళకు అనుకూలంగా తీర్పునివ్వడం కూడా జరిగింది. ఆ ప్రాప్తికే కేంద్ర ప్రభుత్వం కూడా మెమో 57 రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెమో 57 రిలీజ్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానం వర్తింపు చేశారు. అంతేకాకుండా 16 రాష్ట్రాల్లో ఈ పాత పెన్షన్ విధానాన్ని మెమో 57 ప్రాప్తికే వర్తింపు చేశారు. అయితే రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలని చెప్తుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక న్యాయము, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక న్యాయము అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలియట్లేదు. ప్రభుత్వం అది ఆలోచించాలి. మరి వన్స్ గేమ్ స్టార్టెడ్ రూల్స్ షుడ్ నాట్ బి చేంజ్డ్. కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రూల్స్ చేంజ్ చేయడం అనేది ఎవరికి ఆ అవకాశం లేదు. తద్వారానే కోర్టులు కూడా తీర్పులు మాకు అనుకూలంగా ఇస్తున్నాయి. కాకపోతే మేము ఇంతవరకు ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చూసాము. గత ప్రభుత్వం మేము ఇదిగో చేస్తాము అదిగో చేస్తామని మాకు మభ్యపెట్టింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా మేము ఏంటంటే ఆ మాటలు నమ్మి కొంతవరకు వెయిట్ చేశాము. కానీ మరి ఎప్పుడైతే ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయడానికి ముందుకు రావడం లేదో, మేము ఫైనల్గా మాకు న్యాయం జరగాలంటే కోర్టే మాకు సరైనటువంటి మార్గం అనిపించింది. కాకపోతే కోర్టు ద్వారా తీర్పు రావాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయం మొత్తం మేము వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఫైనల్గా మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోయినా కూడా మేము ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము న్యాయాన్ని పొందగలమనే నమ్మకం. ఫైనల్ గా ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోతే మీ ఫైనల్ కార్యాచరణ ఏంటి? కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు? మేడం గారు, మాకు నిజంగా ఒకవేళ ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా మేమందరము కూడా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాము. మేమందరం కూడా కుటుంబ సమేతంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. చాలామంది మిత్రులు కుటుంబ సమేతంగా వచ్చారు. మళ్ళీ మేమందరము కూడా రాష్ట్రంలో కూడా కుటుంబ సమేతంగా ధర్నా చేపట్టడానికి కార్యాచరణ రచించాం. అంతేకాకుండా అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేమందరము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం మేడం గారు. ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం మేడం గారు మీ ద్వారా. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కొన్ని రూల్ అందరికీ ఒకటే కాబట్టి రూల్ ఆఫ్ లా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 57 మెమోని అయితే దాఖలు చేశారు. కానీ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు టీచర్స్తో సహా దాదాపు 11,000 మంది ఉద్యోగులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని వెంటనే అమలు చేయాలని చెప్పి వీళ్ళు పోరాడుతున్నాం అని చెప్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు మారినా సరే ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణకి సంబంధించి కూడా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకు కూడా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయడం కోసం సిద్ధమైపోయింది. కాబట్టి ఇక ఏపీ కూడా వెంటనే త్వరితంగా రియాక్ట్ అయ్యి అమలు చేయాలి అంటున్నారు. లేదు అనుకుంటే ఫ్యూచర్లో అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా టీచర్స్ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి ఈ ఇష్యూ మీద మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.